ఈ వీడియోలో మనం పేర్ ఆఫ్ యాంగిల్స్ గురించి తెలుసుకుందాము. పేర్ ఆఫ్ యాంగిల్స్లో వెన్ టూ లైన్స్ ఇంటర్సెక్ట్ ఆర్ వెన్ ఏ లైన్ కట్స్ టూ అదర్ లైన్స్ స్పెషల్ యాంగిల్ పేర్స్ ఆర్ ఫార్మ్డ్. అంటే వెన్ టూ లైన్స్ ఇంటర్సెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి రెండు యాంగిల్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కదా, ఏ లైన్ కట్స్ టూ అదర్ లైన్స్, ఈ సి లైన్ అనేది టూ లైన్స్ని కట్ చేస్తుంది. సో అలా చేసినప్పుడు ఏమవుతుంది, స్పెషల్ యాంగిల్ పేర్ ఆర్ ఫార్మ్డ్. పేర్ అనేది ఒక స్పెషల్ యాంగిల్ పేర్ అనేది ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సి అనేది ఈ టూ లైన్స్ని కట్ చేసింది. సో ఇక్కడ ఏమవుతుంది, పేర్ ఆఫ్ యాంగిల్స్ ఫామ్ అయినాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ టూ పేర్ ఆఫ్ యాంగిల్స్ ఫామ్ అయినాయి. సో వీటి గురించి తెలుసుకుందాం. అవి స్పెషల్ యాంగిల్స్ ఏవేవి ఫామ్ అయినాయంటే, మనం అడ్జసెంట్ యాంగిల్స్, లీనియర్ పేర్ అండ్ వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్. సో అడ్జసెంట్ యాంగిల్స్లో తెలుసుకున్నట్లయితే, అడ్జసెంట్ యాంగిల్స్ two angles with a common vertex and a common arm but no common interior angles. Okay, two angles with a common vertex and a common arm అంటే కామన్ వర్టెక్స్ ఉంటుంది. ఓకే, ఈ కామన్ ఆర్మ్ ఉంటుంది, బట్ యాంగిల్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. వీటినే అడ్జసెంట్ యాంగిల్స్ అంటారు. లీనియర్ పేర్, టూ అడ్జసెంట్ యాంగిల్స్ హూస్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో ఇది ఒక లైన్ మీదనే మనం ఒక లైన్ మీద తీసుకున్నట్లయితే దాంట్లో మనకు తెలుసు కదా స్ట్రేట్ యాంగిల్ ఎంత, 180 degrees. సో ఒక లైన్ అనేది ఇక్కడ నుండి తీసుకున్నట్లయితే ఒక యాంగిల్ ఏ ఒకటి బి ఫామ్ అయినప్పుడు ఏమవుతుంది, వాటి సమ్ అనేది 180 degrees అవుతుంది. సో దీన్నే లీనియర్ పేర్ యాంగిల్స్ అంటారు. ఇది ఒక ప్రాపర్టీ, ఇంపార్టెంట్ ప్రాపర్టీ. సో వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ప్రాపర్టీ, వెన్ టూ లైన్స్ ఆర్ ఇంటర్సెక్ట్ ద ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే ఇంటర్సెక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైన్ 1 తీసుకుందాం, లైన్ 2, ఇవి రెండు ఇంటర్సెక్టెడ్ పాయింట్ ఓ అవుతున్నాయి. సో ఇప్పుడు దీంట్లో చూసుకున్నట్లయితే ఆపోజిట్ యాంగిల్స్, 1కి ఆపోజిట్ ఏ యాంగిల్ ఉంది, 3, ఇవి ఈక్వల్ అవుతాయి. అదేవిధంగా 2కి ఆపోజిట్లో 4 ఉంది, ఇవి ఈక్వల్ అవుతాయి. సో ఇదే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ప్రాపర్టీ. ఫర్ ఎగ్జాంపుల్ అదేవిధంగా మనం యాంగిల్స్లో తీసుకున్నట్లయితే ఏఓబి ఈజ్ ఈక్వల్ టు COD angle and BOC is equal to AOD. కాంప్లిమెంటరీ యాంగిల్స్ గురించి తెలుసుకుందాం. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఓకే, టూ యాంగిల్స్ తీసుకున్నప్పుడు అవి కాంప్లిమెంటరీ యాంగిల్సా కాదా అని మనం ఎట్లా టెస్ట్ చేస్తామంటే వాటి సమ్ 90 ఉండాలి, లేదంటే అవి కాంప్లిమెంటరీ యాంగిల్స్ కావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి తీసుకోండి, 40 and 50, వీటి సమ్ తీసుకుంటే 90 వస్తుంది, 90 degrees వస్తుంది. అంటే ఇవి రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అన్నట్టు. ఇక్కడ ఇవి కూడా చూసుకున్నట్లయితే 20 + 70 సమ్ ఏమవుతుంది, 90 degrees. సో ఇది కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఇవి రెండు. సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో ఈ డయాగ్రామ్లో చూసుకోండి, 110 + 70, ఇవి రెండేమో 180 degrees ఈక్వల్. సో ఈ సప్లిమెంటరీ యాంగిల్స్, ఇవి కూడా సప్లిమెంటరీ యాంగిల్స్ బికాస్ సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ప్రాపర్టీస్ ఆఫ్ యాంగిల్స్ ఆన్ ఏ లైన్ అండ్ ఎట్ ఏ పాయింట్. సో మనం ప్రాపర్టీస్ ఆఫ్ యాంగిల్స్ గురించి తెలుసుకుందాం. లైన్లో ఎలా ఉంటాయి అండ్ పాయింట్లో ఎలా ఉంటాయి. సో యాంగిల్ అనే స్ట్రేట్ లైన్, ఇప్పుడు స్ట్రేట్ లైన్ గురించి తెలుసుకోవాలి, దాని లైన్స్ గురించి. ఒక స్ట్రేట్ లైన్ తీసుకున్నప్పుడు దాని మీద ఎన్ని యాంగిల్స్ ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్ తీసుకుందాం, ABCDE. సో సమ్ ఎంత కావాలి, 180 degrees ఉంటుంది సమ్. సో ఎన్ని యాంగిల్స్ ఉన్నా మనకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వాటి సమ్ మొత్తం 180 degrees ఈక్వల్ తీసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ABCDE, ఇది స్ట్రేట్ యాంగిల్ ప్రాపర్టీ. యాంగిల్స్ అరౌండ్ ఏ పాయింట్, ఒక పాయింట్ తీసుకున్నట్లయితే ఇలా తీసుకుంటాం, ఇక్కడ నుండి ఎన్ని యాంగిల్స్ ఫామ్ అయినా కానీ మనకు వాటి సమ్ ఎంత అవుతుందంటే 360 degreesకి ఈక్వల్ అవుతుంది. సో ఈ డయాగ్రామ్ నుండి ABCDEFG అనేటివి 360కి ఈక్వల్ ఉంటాయి వాటి సమ్. సో ఇదే వీటి ప్రాపర్టీస్. ఇక్కడ నుండి ప్యారలల్ లైన్స్ అండ్ ట్రాన్స్వర్సల్స్, వీటి గురించి తెలుసుకుందాం. ఈ ప్రాపర్టీస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో L1 అండ్ L2 అనేవి ప్యారలల్ లైన్స్ తీసుకున్నాం దీంట్లో, అండ్ M అనేది ట్రాన్స్వర్సల్. సో వెన్ ఏ లైన్ కట్స్ టూ ప్యారలల్ లైన్స్ ఈజ్ కాల్డ్ ఏ ట్రాన్స్వర్సల్. అంటే టూ ప్యారలల్ లైన్స్ని ఒక వేరే లైన్ అనేది కట్ చేసినప్పుడు దాన్నే మనం ట్రాన్స్వర్సల్ అంటాం. సో ఇప్పుడు వీటి ప్రాపర్టీస్ గురించి తెలుసుకుందాం. ఇంపార్టెంట్ యాంగిల్ రిలేషన్షిప్స్. ఓకే, కరస్పాండింగ్ యాంగిల్ ప్రాపర్టీ, కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఓకేనా, కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే
దీంట్లో ఏముంటుందంటే 1 ఇంటీరియర్ యాంగిల్, 1 ఎక్స్టీరియర్ యాంగిల్ అండ్ 1 ఇంటీరియర్ యాంగిల్. ఇవేమో బయట ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 1 to 7 8 అనేటివి ఎక్స్టీరియర్ యాంగిల్స్, 3 4 5 6 అనేటివి ఇంటీరియర్ యాంగిల్స్. మన కరెస్పాండింగ్ యాంగిల్స్ ప్రాపర్టీ ఏంటంటే ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ అండ్ ఒక ఇంటీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్ నుండి తీసుకున్నట్లయితే ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ 1 యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటీరియర్ యాంగిల్ 5. ఇటు నెక్స్ట్ వన్ 2 యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 6 యాంగిల్ 6. యాంగిల్ 8 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 4. యాంగిల్ 7 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 3. అంటే దీనికి మీనింగ్ ఏంటంటే ఎగ్జాంపుల్ మనం ఒక డయాగ్రామ్ తీసుకున్నాం, 2 ప్యారలల్ లైన్స్ అండ్ 1 ట్రాన్స్వర్సల్ తీసుకున్నాం, L1 L2 M. కరస్పాండింగ్ యాంగిల్స్ ప్రాపర్టీస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 70 డిగ్రీస్ ఇచ్చింది అనుకోండి, ఈ డిగ్రీ ఎంత అంటే ఇది 70 డిగ్రీసే, ఎందుకంటే కరస్పాండింగ్ ప్రాపర్టీ. అదేవిధంగా ఒక మన స్ట్రేట్ లైన్లో ఎంత ఉంటుంది, సమ్ ఆఫ్ యాంగిల్స్ ఈజ్ 180 కదా. సో ఇక్కడ 110 డిగ్రీస్ తీసుకుంటే ఇక్కడ నుండి కరస్పాండింగ్ యాంగిల్ ఎంత, ఈ యాంగిల్కి ఇది ఈక్వల్, సో 110. అదేవిధంగా ఇక్కడ ఎంత వస్తుంది, 110 డిగ్రీస్. ఇది అండ్ ఇది ఈ యాంగిల్ ఈక్వల్ అన్నట్టు కరస్పాండింగ్ యాంగిల్స్లో, ఈ యాంగిల్ అండ్ ఈ యాంగిల్ ఈక్వల్. సో ఇలా కరస్పాండింగ్ యాంగిల్ ప్రాపర్టీ. అదేవిధంగా ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే ఆల్టర్నేటివ్ అంటే ఇది ఇంటీరియర్ యాంగిల్స్ ABCD కదా. సో ఆల్టర్నేటివ్ ఏమున్నాయి, ఈ లైన్కి A ఈజ్ ఆల్టర్నేటివ్ టు C ఉన్నది, B ఈజ్ ఆల్టర్నేటివ్ టు D ఉన్నది. సో ఈ ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అనేటివి ఈక్వల్ అవుతాయి అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ర్యాండమ్గా తీసుకుందాం మనం ఏదో ఒక వాల్యూస్. ఇక్కడ 70 డిగ్రీస్ ఇస్తే ఇక్కడ కూడా మనం 70 డిగ్రీస్ రాసుకోవచ్చు, ఈ యాంగిల్ ప్రాపర్టీ బేస్ చేసుకొని. ఇక్కడ 110 ఉంటే ఇక్కడ కూడా 110 డిగ్రీస్ రాసుకోవచ్చు, ఎందుకంటే ఈ ప్రాపర్టీ యూజ్ చేసుకొని. సో అదేవిధంగా ఇంకోటి ఏమున్నది, ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో అది కూడా ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఏమున్నాయి, ABCD. సో ఆల్టర్నేటివ్గా ఏమున్నాయి, ఏకి ఆల్టర్నేటివ్లోనేమో C ఉంది, Bకి ఆల్టర్నేటివ్ D ఉన్నది. సో A ఈజ్ ఈక్వల్ టు C అని రాసుకోవచ్చు అండ్ B ఈజ్ ఈక్వల్ టు D అనేది రాసుకోవచ్చు. సో ఇక్కడ ఏ యాంగిల్ ఇచ్చినా మనం ఆ ఈ ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ యూజ్ చేసి ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ ఇంకా అంతే రాసుకోవచ్చు, ఇక్కడ ఎంత ఉన్నదో ఇక్కడ ఇంకా అంతే రాసుకోవచ్చు ఈ ప్రాపర్టీ యూజ్ చేసుకొని. సో ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్ ఆర్ సప్లిమెంటరీ. సో ఇంటీరియర్ యాంగిల్స్ మనం ఇప్పుడు ఈ డయాగ్రామ్ నుండి చూసుకున్నట్లయితే ABCD. ఓకే, ఏమంటారు, ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్ ఆర్ సప్లిమెంటరీ. ఇది ట్రాన్స్వర్సల్ M కదా, సేమ్ సైడ్ ఉండాలి. అంటే ఇటు సైడ్ అయినా తీసుకుంటే ఇటు సైడ్ అయినా తీసుకోవాలి, లేదంటే ఇటు సైడ్ అయినా. సో ఈ యాంగిల్స్ ఉన్నాయి 2 యాంగిల్స్, వీటి సమ్ ఎంత అంటే 180 డిగ్రీస్ కావాలని ఈ ప్రాపర్టీ కూడా చాలా ఇంపార్టెంట్. సో A+B అనేది ఈక్వల్ టు 180 డిగ్రీస్ అండ్ C+D అనేది ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఈ ప్రాపర్టీ గురించి. సో ఇప్పటికైతే ఈ ప్రాపర్టీస్ అండ్ కొన్ని డెఫినేషన్స్ నేర్చుకున్నాము. నెక్స్ట్ వీడియోస్లో మనం వీటికి రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం అన్నట్టు. థ్యాంక్ యూ.